నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 19వ అధ్యాయం 39-40 వచనాలు. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను అనెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము స్తుతి ఆరాధన యొక్క శక్తి. ప్రియులారా, స్తుతి ఆరాధన యొక్క శక్తి. దేవుణ్ణి స్తుతించడం తప్పు కాదు. లేఖనాల్లో ఇది వేలాది సార్లు ప్రోత్సహించబడింది, ఆజ్ఞాపించబడింది. పరిసయ్యులు అంతగా విసుక్కోవడానికి కారణం, వారు యేసును దేవునిగా అంగీకరించలేదు. ప్రియులారా, వాస్తవానికి ఒకవేళ యేసు దేవుడు కాకపోతే ఆరాధనను అంగీకరించడం దైవ దూషణమవుతుంది. ఇది ఆయన దైవత్వానికి మరో ధృవీకరణ. ప్రియులారా, పరిసయ్యుల అభ్యంతరం, దానికి యేసు జవాబును గురించి లూకా మాత్రమే పేర్కొన్నాడు. ఇది మట్టలాదివారముగా పిలువబడే ఇజ్రాయేలు రాజు జైకర ప్రవేశం గురించి ప్రవచించబడింది. శతాబ్దాల తరబడిగా ఎదురు చూస్తున్నారు. ఉత్సాహం అమితమైంది. ఒకవేళ ప్రజలు ఆయన్ని స్తుతించకపోతే సృష్టి స్వచ్ఛందంగా స్తుతించేది. మనలను సృష్టించడంలోని దేవుని ఉద్దేశాన్ని రాళ్ళు చేయనక్కర్లేదు. దేవుని బిడ్డలారా, జనసమూహాలు ఏమి చెప్పారనే దాని గురించిన సువార్తికుల వివరాలను తీసుకుంటే ఈ నమోదు పత్రం ఉంది. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును కాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును కాక. సర్వోన్నతమైన స్థలములలో జయము, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉంటును కాక అని ఆయా సువార్తలలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవునికి మాత్రమే ప్రత్యేకించబడిన విషయం ఆరాధన. అపవాది ఎప్పుడు దాన్ని ఆశించాడు. ఒకవేళ వాడు ఆరాధనను పొందుకోపోతే అప్పుడు దేవుని నిజముగా ఆరాధించకుండా ఇతరులను ఆపడానికి ప్రయత్నిస్తాడు. అందుకే సాతాను కీలుబొమ్మలైన పరిసయ్యులు యేసును స్తుతించకుండా ప్రజలను ఆపాలని భావించారు. దేవుని బిడ్డలారా, ఈరోజు భయంతో అపవాదిని భయపెట్టి తరమాలని భావిస్తే నీ పూర్ణ హృదయంతో ప్రభువును స్తుతించు, ఆయనను ఆరాధించు. ఆ స్తుతి మరియు ఆరాధన యొక్క శక్తిని పరిపూర్ణముగా పొందుకుంటావు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామములకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఇక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోను, ప్రయాణములలోను, పరిచర్యలోను మీరే తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని బిడ్డలకు ఇవ్వండి. తండ్రి, ప్రతిరోజు ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి.
నీ పరిచర్య చేసిన ప్రతి సేవకుని మీరు దీవించండి. నీ పరలోకపు ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి. దూర ప్రాంతాలు, దూర దేశాలలో ఉంటున్న ప్రియులైన వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించుమని, తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉంటున్నాం.